వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి బిఎండబ్ల్యూని డ్రైవ్ చేయడం ఇలా. అందరికీ డౌట్ ఉంటుంది బిఎండబ్ల్యూ డ్రైవ్ చేయడం ఇలా అని, సిస్టమ్ ఎలాగ ఉంటుందని. ముందుగా అయితే అన్లాక్ చేస్తున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బిఎండబ్ల్యూలో చేంజెస్ అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఆటోమేటిక్ లాగా ఉంటాయి, కానీ దీని ఒక సిస్టమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అర్బన్ కాబట్టి. ఇప్పుడు దీనికి మనకి ఎప్పుడైనా లైటింగ్ స్టిక్స్ ఎప్పుడైనా మన ఇండియన్ బ్రాండ్స్ అయితే రైట్లో ఉంటాయి, కానీ దీని లెఫ్ట్లో ఉంటుంది. ఇది వైపర్ స్టిక్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది, కానీ మన ఇండియన్ కార్స్లో మాత్రం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గేర్ లివర్ ఇక్కడ ఉంటుంది. ఇది అందరికీ మెయిన్గా వచ్చేది ఈ గేర్ ఆపరేటింగ్ లివర్లోనే, ప్లస్ లెంత్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. ముందుగా అయితే కార్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కార్ అయితే స్టార్ట్ అయిపోయింది మనది. ఫస్ట్ ఏసీ కూడా వచ్చేసి ఇక్కడ స్క్రీన్లో ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం టచ్లో ఉంటుంది, చూసుకోవాలి. చూడండి, మనకి ఈ వెహికల్ అయితే పార్కింగ్లో ఉంది. సో లివర్లో అయితే లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసి మన బ్యాక్ సైడ్ లాగితే అది డ్రైవ్ మోడ్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. డ్రైవ్ మోడ్కి వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటోమేటిక్ కార్ మూవ్ అయిపోతుంది. సేమ్ మన ఇండియన్ వెహికల్స్లో లాగే ఆటోమేటిక్, అంతే. కాకపోతే సిస్టమ్ కొంచెం డిఫరెంట్గా లుక్స్తో ఉంటుంది, అంతే. ఇప్పుడు చూడండి, మళ్ళీ రివర్స్ చేసుకున్నాం. ప్రాసెస్ ఎందుకంటే రివర్స్లోకి వచ్చేసాను. చూడండి వెహికల్ అయితే రివర్స్కి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ పార్క్ చేయాలంటే నార్మల్గా మనం బటన్ ప్రెస్ చేసామంటే పార్కింగ్లో వెళ్ళిపోతుంది. అదే మన ఇండియన్ కార్స్లో చూసుకుంటే పార్కింగ్కి సపరేట్ ఇలాగే మన ఫ్రంట్ బ్యాక్ పుష్ చేయడం అలాంటివి ఉంటుంది. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ కూడా చూడండి, ఇక్కడ మనకి బటన్ ఉంటుంది హైడ్రాలిక్ది. అంతా సేమ్ ఫ్రెండ్స్, కాకపోతే సిస్టమ్ అనేది కొంచెం లుక్స్ వైజ్ క్లాస్గా ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.